చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలంలోని తయ్యూరు గ్రామ పంచాయతీ చిన్న తయ్యూరు గ్రామంలో మన ఇంటికి మన థామస్ కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఇంటి వద్ద మహిళలు మంగళహారతులు పట్టి నీరాజనం చేపట్టారు. అతని వెంట జనసేన తెలుగుదేశం కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ థామస్, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ పొన్న యుగంధర్ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అవుతారు. ఇందులో గంగాధర నెల్లూరు ఇండస్ట్రియల్ ఏరియాగా తీర్చిదిద్దామని, అన్ని కంపెనీలు నియోజకవర్గంలో యువత సౌకర్యాలను బట్టి నిర్మాణం చేపడతాం. నేను ఈ నియోజకవర్గంలో గత 2 నెలల నుంచి పర్యటన చేస్తున్నాను. ఉన్నత చదువులు చదివిన వారు ఉన్నారు. వాళ్ళు గతి లేక, ఉద్యోగం లేక కుటుంబ పోషణ కొరకు ఆటోలు నడుపుతూ, కొంతమంది పెయింటింగ్ వర్కులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. నా మనసు కలత చెందింది. డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఎన్నో కుటుంబాలను ఏడిపించాడు, బాధ పెడుతూనే ఉన్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. ఆయన పద్ధతిని మార్చుకోవాలి. నారాయణస్వామి గెలవడమే ఉద్దేశంతోనే ఆయన కుమార్తె అయిన కృపాలక్ష్మికి గంగాధర నెల్లూరు వైకాపా అభ్యర్థిగా కాళ్లు పట్టుకుని ఎమ్మెల్యే సీటు ఇప్పించుకున్నాడు. ఈసారి వైసీపీ పార్టీకి డిపాజిట్ కూడా రాదు. సమయం కోసం ఓటర్లు ఎదురు చూస్తున్నారు అని పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. కృపాలక్ష్మి చదువుకొని ఉంది. ఓసారి ఆలోచించుకోవాలి మీరు ఎలా గెలుస్తారు అని. కరోనా సమయంలో నియోజకవర్గంలో కరోనా విలయ తాండవం చేసింది. మీరు డిప్యూటీ సీఎంగా ఉండే నియోజకవర్గ ప్రజల బాధను చూసి 1 కేజీ టమాటోనైనా పంచుంటే చెప్పండి. లంచం తీసుకోలేదని ప్రమాణం చేయండి. రాజకీయాల నుంచి తప్పకుండా డాక్టర్ థామస్ కాణిపాకం గుడిలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మీ కూతురు కృపాలక్ష్మి ఇద్దరు కలిసి మేము లంచం తీసుకోలేదని గుడిలో ప్రమాణం చేయండి. నేను ఆ క్షణమే తెలుగుదేశం పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గంధమనేని జయశంకర్ నాయుడు, రుద్రప్ప నాయుడు, మునివర్ధన్ నాయుడు, రమేష్ నాగరాజు, వెంకటరమణ, దశరథ, మధు, తిరుమల రాజ్ కుమార్, స్వామినాథ్, చంద్రబాబు రెడ్డి, తెలుగు తమ్ముళ్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫోటో 1 పాత్రికేయులతో మాట్లాడుతున్న డాక్టర్ థామస్, పొన్న యుగంధర్, దుగ్గిరాల ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. అలాంటి వాగ్దానాలు వాళ్ళకి చేయలేదంటే వాళ్ళని కొజ్జా అని చెప్పడం జరిగింది. నేను కూడా అదే పదజాలాన్ని యూజ్ చేశాను. ఏమనంటే ఈ నియోజకవర్గంలో 2014లో గెలిచి 2019లో గెలిచి ఎలాంటి అభివృద్ధి చేయకుండా ఈడ ప్రకృతి సంపదను దోచుకునే ఈ స్థానిక ఎమ్మెల్యేను పనిచేయలోని ఏమంటారు, కొజ్జా అంటారని చెప్పినాను. కానీ పర్సనల్గా ఆయన నేను అటాక్ చేయలేదు. ఆయన చిన్న వర్డ్ యూజ్ చేసిన దానికే ఇంత ఫీల్ అవుతుంటే మా మనోభావాలు కూడా దెబ్బతింటాయి. ఎందుకంటే మా నాయకుడు, మచ్చలేని నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని, ఒక కోహినూర్ వజ్రం లాంటి ఒక చంద్రబాబు నాయుడు గారిని, 4 సార్లు ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల రాజకీయ పండితుడిని ఆయన ఏమన్నారంటే ముండా అన్నాడు. ముండా అంటే మీనింగ్ తెలుసా నారాయణ స్వామి? నువ్వు ఒకసారి ముండా అని ఆయన్ని చెప్పడం జరిగింది. మళ్ళీ ఏం చెప్పినావు? బొల్లి అన్నావు. మళ్ళీ ఏం చెప్పినావు? ఆయన జైల్లో ఉన్నాడు, లోకేష్ బాబు, భువనేశ్వరి మేడం అన్నంలో భోజనంలో విషం కలిపి చంద్రబాబు నాయుడు గారిని జైల్లోనే చంపేస్తారు, వీళ్ళు చంపేసి లోకేష్ బాబుని సీఎం చేస్తారు అన్నావు. ఇంత పదజాలంతో నువ్వు దూషించినప్పుడు ఇంతమంది 6 కోట్ల ఆంధ్రులు, ప్రపంచంలో అన్ని చోట్ల ఉండే తెలుగు యువతలు, వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడిని ఒక దేవుడిగా అనుకుంటారు. వాళ్ళ మనోభావాలు ఎలా దెబ్బతింటాయి? మా పార్టీ కేడర్ వాళ్ళ మనోభావాలు ఎలా దెబ్బతింటాయి? ఒక చిన్న మాట ముండా అనేదానికి నువ్వు మీ కూతురు ఏడ్చున్నారే, ఇలా నువ్వు దూషిస్తే ఎంతమంది ఏడ్చుంటారు? అంటే నీకు వస్తే ఒక కష్టం, వేరే వాళ్ళకి ఒక కష్టమా అని చెప్పేసి నారాయణ స్వామి నేను అడుగుతున్నాను. అదేవిధంగా మా తమ్ముడు యుగంధర్ చెప్పినట్టు ఈ డ్రామా కంపెనీ హీరో నారాయణ స్వామి, ఆ ట్రూప్లో ఉండే ఒక విల్లి ఈ కృపాలక్ష్మి ఎట్లా నటిస్తుందంటే జనాల్ని ఎట్లయినా మోసం చేయాలి. 2 సార్లు మోసం చేశాం కదా, 3వసారి కూడా మనం నటిస్తే మోసపోతారని చెప్పేసి ఒక టిష్యూ పేపర్ పెట్టుకొని, నిజంగా గ్లిజరిన్ ఏదైనా తడుక్కొని వచ్చిందో నాకు తెలియదు, ఇన్స్టెంట్గా అట్లా చెప్తానే ఏడుస్తుంది. 1 సెకండ్ ఏడ్ చేసి తిరిగి చూసి నవ్వుతుంది. నాకు అర్థం కాల, ఇది నిజంగానే ప్రెస్ మీటా లేదంటే విక్రమ్ సినిమా ఏమైనా మనం చూసినామా అని అనిపించింది మాకు. విక్రమ్ సినిమా ఏంటి, అపరిచితుడు లాగా సడన్గా ఏడ్చేది, సడన్గా నవ్వేది, ఇట్లా ఎవరు చేస్తారంటే నిజంగా మల్టిపుల్ పర్సనాలిటీ.
డిసీజ్ ఉండే వాళ్ళే చేస్తారు. అంటే మానసిక వ్యాధులతో బాధపడేవాళ్ళు. ఆల్రెడీ వాళ్ళ నాన్ననే దీనికి నిదర్శనం, మీకు తెలుసు. ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు. ఆయన ఒక టిపికల్ అల్జీమర్ డిసీజ్ వ్యక్తి. సో కాబట్టి వాళ్ళ కూతురు కూడా అదే వంశపారంపర్యంలో వచ్చింది కాబట్టి వాళ్ళ కూతురు కూడా ఒక సెకండ్ ఏడుస్తుంది, చూసుకుంటుంది, ఆ పక్క తిరిగి సూపర్గా నటించడం చూసామని చెప్పేసి నవ్వుతుంది. ఈ డ్రామా కంపెనీ వాళ్ళని యూత్ ఎవరు నమ్మేదానికి రెడీగా లేరు. మేము అందరూ కూడా రెడీగా లేము. నువ్వు మూట సర్దుకొని ఆల్రెడీ బెంగళూరులో నీకు ఒక ప్యాలెస్ ఉంది, చెన్నైలో కూడా నీకు ఒక ప్యాలెస్ ఉంది. ఆల్రెడీ ఎంపీపీ ఇచ్చిన దానికి ఆల్రెడీ పుత్తూరులో కూడా ఒక ప్యాలెస్ ఇచ్చినారు, స్విమ్మింగ్ పూల్తో కూడా ఇచ్చినారా లేదా మీకు తెలుసా తెలియదా? అందరికీ తెలుసు, ఇక్కడ ఉండే విలేకరులందరికీ కూడా. ఇంకొక విషయం నేనేం చెప్పినా అంటే నిజాలు మాట్లాడిన దానికి నువ్వు ఎక్కి ఏడిస్తే ఇంకా చాలా ఉన్నాయి. అదన్నీ ఇంకా చెప్తే నీకు ఇంకా ఎన్ని రోజులు నువ్వు ఏడుస్తావు నాకు తెలియదు. నేను అడుగుతున్నా, తిరుమల దర్శనానికి లెటర్కి 30,000 తీసుకున్నది నిజం కాదా? స్పెషల్ దర్శనానికి 1 లక్ష తీసుకున్నది నిజం కాదా? నీకు పట్టు శారీ ఇవ్వలేదా? ఎంపీపీ ఇచ్చిన దానికి నీకు ఒక హౌసు, 4 ఫ్లోర్ల హౌసు ప్లస్ వచ్చి స్విమ్మింగ్ పూల్ కట్టియలేదా? నీకు తిరుపతిలో ప్లాట్లు లేవు. భారతదేశ చరిత్రలోనే కనీ విని ఎరుగని విధంగా ఏ రాజకీయ పార్టీలో కూడా ఇంతటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం చిన్నతనం నుంచి ఇప్పటివరకు కూడా నేను చూడలేదు. అంత గొప్ప చారిత్రాత్మక నిర్ణయం ఏదంటే జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలని, దుష్ట పరిపాలనని అంతమొందించడానికి నడుం బిగించినటువంటి ఒక గొప్ప వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోదీ గారు శ్రీకారం చుట్టారు. ఈ రాష్ట్రంలో ప్రజలు సుఖంగా ఉండాలని, సౌఖ్యంగా ఉండాలని, వాళ్ళ హక్కుల్ని, వాళ్ళ బాధ్యతల్ని, వాళ్ళకి రావాల్సినటువంటి ప్రతి సదుపాయాలను పొందుకునే విధంగా అద్భుతమైనటువంటి రీతిలో, కనీ విని ఎరుగని రీతిలో ఒక గొప్ప మేనిఫెస్టోని తయారు చేసి, మేనిఫెస్టోతో పాటు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కలలు కంటున్నటువంటి గొప్ప వ్యక్తులు వీళ్ళంతా కూడా. వారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో ఈరోజు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం చేయటం కూడా చాలా సంతోషకరం. మేము ఈ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని పదే ఇప్పుడు మాట్లాడుతూనే ఉంటాం. ఎందుకనంటే ఈ ఎస్ఆర్పురం మండలంలో 23 గ్రామ పంచాయతీలు ఉంటే ఒక్క గ్రామాన్ని కూడా ఇంతవరకు ఆయన అభివృద్ధి చేయలేదు. 23 గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఒక్క దళితుడిని కూడా ఆయన ప్రయోజకుడిని చేయలేదు. ఒక దళిత మహిళకు కూడా ఆయన ప్రయోజనం చేయలేదు. నువ్వుగా ఈ నియోజకవర్గాన్ని ఏం చేశావు అని ప్రశ్నిస్తే సమాధానం 0 అని వస్తుంది. అంత మాత్రమే కాకుండా ఎప్పుడు మీడియా ముందు మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని తీవ్రమైనటువంటి పదజాలంతో దుర్భాషలాడటం తప్ప ఆయన చేసింది శూన్యమని పత్రికాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ నియోజకవర్గంలో కృపాలక్ష్మి డ్రామా కంపెనీ ఒక కంపెనీ నడుస్తూ ఉంది. వాళ్ళు ఈ డ్రామా కంపెనీలో ఏడవటం, వెకిలి చేష్టలు చేయటం, నవ్వటం, ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడటము, నేను బలి నటించాను కదా అన్నట్టు చేస్తూ ఉంటే దీన్ని చూస్తూ ఉంటే మహానటి కృప అనేటువంటి పేరు మేము నామకరణం చేస్తున్నాము. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి, ఎస్ఆర్పురం మండలంలో ఉన్నటువంటి ప్రజలకి సవినీయంగా చేతులు జోడించి నమస్కరించి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ కృపలక్ష్మి అనేటువంటి మహిళకు దయచేసి ఓటు వేయద్దండి. ఎందుకనంటే వీళ్ళ నాన్న 3 దఫాలుగా ఎమ్మెల్యేగా ఎన్నికై ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా, స్థానిక ఎమ్మెల్యేగా పనిచేస్తూ దళితుల్ని నిర్లక్ష్యం చేసినటువంటి ఏకైక వ్యక్తి నారాయణ స్వామి. దళితులకి ఆయన ఏమీ చేసింది లేదు. 67,000 మంది ఓటర్లని కూడా నేను సవినీయంగా మనవి చేస్తా ఉన్నాను. దయచేసి దళితులకు ఉపయోగపడినటువంటి ఒక ఎమ్మెల్యేకి, మంత్రికి, ఉప ముఖ్యమంత్రికి ఓటు వేయాల్సినటువంటి అవసరం లేదు. అంతకన్నా వాళ్ళ కూతురికి ఓటు వేయాల్సినటువంటి అవసరమే లేదు. తండ్రి ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, తండ్రి అసమర్థులను నిరూపించుకున్నప్పుడు, తండ్రి పనికి మాలిన వాడని నిరూపించుకున్నప్పుడు ఈ నియోజకవర్గానికి కూతురు ఏం చేస్తుందని ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ, ప్రత్యేకంగా దళిత మహాశయుల్ని, దళిత సోదరుల్ని, దళిత మేధావుల్ని నేను అడుగుతా ఉన్నాను. దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని
ఎవరికీ ఉపయోగపడినటువంటి వ్యక్తి. అటు షెడ్యూల్డ్ కులాలకు ఉపయోగపడలేదు, షెడ్యూల్డ్ తరగతుల వాళ్ళకు ఉపయోగపడలేదు, వెనుకబడిన తరగతుల వాళ్ళకు ఉపయోగపడలేదు, క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ ప్రజలకు ఉపయోగపడలేదు, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు ఉపయోగపడినటువంటి వ్యక్తి. ఆయన కూతురు ఈ నియోజకవర్గానికి ఏమి ఎలగబెడతారనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా దయచేసి మీరు ఆలోచించండి. ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, మంచి ఆలోచన పరులు, అనుభవశాలి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, గొప్ప మేధస్సుతో ప్రపంచ దేశాల్లోనే భారతదేశానికి ప్రత్యేకమైనటువంటి స్థానం తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో ఈరోజు ఈ రాష్ట్రంలో 2024లో సంక్షేమ పాలన దిశగా అడుగు పెడుతుండగా మీరందరూ కూడా మీ అమూల్యమైనటువంటి ఓట్లని ఈ నియోజకవర్గంలో డాక్టర్ థామస్ గారికి ఓట్లు వేసి, యవ్వనంలో ఉన్నటువంటి ఒక సామాజికవేత్త, అదేవిధంగా డాక్టరు, ప్రజల నాడీ తెలిసినటువంటి వ్యక్తి, మీకు ఏం చేయాలో తప్పకుండా చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి. దయచేసి మీరు థామస్ అన్నకి మీరు అభ్యర్థిత్వాన్ని మీరు మన్నించండి. మీ అమూల్యమైనటువంటి ఓట్లని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించండి. ఇది వరకు నేను ఎప్పుడు పదే మేము అంటూనే ఉంటాం, ఇది వరకు ఎవరు చేయలేని మంచి పనులు, గొప్ప పనులు, చారిత్రాత్మకమైనటువంటి పనులు, అంగరంగ వైభవంగా సర్వరంగ సమగ్రాభివృద్ధి అనేటువంటి పదమే తెలియని అసమర్థుడైనటువంటి ఉప ముఖ్యమంత్రికి సర్వరంగ సమగ్రాభివృద్ధి ఏందో తెలియజేసే విధంగా మీ ముందుకు వచ్చినటువంటి థామస్ గారికి, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చినటువంటి ప్రసాద్ అన్నకి మీరు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించండి. ముగ్గురు మహానుభావులు తీసుకున్నటువంటి నిర్ణయం కట్టుబడి మనం అందరం కూడా మన నియోజకవర్గాన్ని బాగు చేసుకుందామని, మీ మధ్యలోకే వచ్చి మీకు ఏం కావాలని అడిగే వాళ్ళు ఈ రోజుల్లో అరుదు. మీకేం కావాలని ఒక్కరోజైనా నారాయణ స్వామి అడిగాడా? మీరు ఎలా ఉన్నారని ఆ డ్రామా కంపెనీ కృపలక్ష్మి ఎప్పుడైనా అడిగిందా మిమ్మల్ని? వాళ్ళు ఎవరు కూడా ప్రజలను పట్టించుకోలేదు, కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోలేదు, ఇబ్బందుల్లో ఉన్నటువంటి కుటుంబాలను ఆయన ఆదుకోలేదు, పరామర్శించలేదు. చివరికి కరోనా టైంలో, కరోనా విలయతాండవం చేస్తున్నటువంటి సందర్భంలో కనీసం ఒక కేజీ టమాటా కూడా ఇవ్వలేనటువంటి ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఈ నియోజకవర్గానికి ఏం చేస్తాడనేది నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దయచేసి కాబట్టి మీరందరూ కూడా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కావాలి అని అంటే పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇవ్వండి. అభివృద్ధి జరగాలని అంటే చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇవ్వండి. అభివృద్ధి జరగాలని అంటే నరేంద్ర మోదీ గారికి అవకాశం ఇవ్వండి. మీ అమూల్యమైనటువంటి